కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఏ విధంగా ఉంది? ఆటో వాళ్ళ పరిస్థితి ఆటో వాళ్ళకైతే బాగా ఇబ్బంది జరిగింది. ఆటో వాళ్ళకి అన్యాయం జరిగింది, ఇబ్బంది జరిగింది. అంటే మీకు ఉచిత బస్సు వల్లనే ఇబ్బంది జరిగిందా? లేదు అంటే ఓలో ఊబర్ ఇవి కూడా ఉన్నాయి కదా, వాటి వల్ల కూడా? వాటితో పాటు ఇంతకు ముందు ఉండే ఎఫెక్ట్ 50% ఉండే, ఇప్పుడు ఈ ఉచిత బస్సు వల్ల ఇంకా చాలా ఎక్కువ అయిపోయింది. అంటే డిస్ట్రిక్ట్ ఆటోలు అవి అన్ని కూడా అప్పట్లో కూడా ఉన్నాయి, మనకి కేసీఆర్ గవర్నమెంట్ లో కూడా ఉంది అని అంటున్నారు కదా. డిస్ట్రిక్ట్ ఆటోలా ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో కూడా మనకి ఏదైతే ఈ ఓలా ఊబర్ ఇంక ఇవన్నీ ఉన్నాయి, డిస్ట్రిక్ట్ ఆటోలు కూడా ఉన్నాయి, మరి అప్పుడు కానీ హైదరాబాద్ లో డిస్ట్రిక్ట్ ఆటోలు అంటున్నారా? వాటి గురించి ఏం లేదమ్మా, అవి ఉన్నా కూడా ఎవరి పని వాళ్ళకి జరిగేది. ఇప్పుడు మెయిన్ ఏంటంటే ఉచిత బస్సు వల్లనే మాకు ఇబ్బంది జరుగుతుంది. అంటే ఉచిత బస్సు వల్ల చాలా మంది ఏమంటున్నారు అంటే అన్నిటికన్నా కూడా ఇప్పుడు ర్యాపిడో ఊబర్ ఆటోలో కూడా బైకులు తీసేస్తే ఇంకా మాకు మేలు జరుగుతుంది అని అంటారు. మీరేమంటారు? బైకులు తీస్తే అంటే అది వాళ్ళు తీయరు అమ్మా. ఇట్లా ఊబర్ వాళ్ళు ఎట్లా ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసుకుంటారు కానీ తీసే ప్రసక్తి ఉండదు. ఈ బస్సుల వల్లనే మాకు ఇబ్బంది జరిగింది. అవి ఉన్నాయి, అవి నడుస్తుంటే మావి నడుస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి మీకంటూ నెలకి 1000 రూపాయలు లాగా ఇస్తాను అనే హామీలు అయితే ఇచ్చాడు. మరి నెలకు 1000 రూపాయలు లాగా పడుతున్నాయా? కరెంట్ తప్ప అమ్మా, ఫ్రీ బస్ తప్ప ఏది రాలేదు. కరెంట్ ఛార్జీలు 200 యూనిట్స్ లోపల ఉంటే ఫ్రీ అన్నారు కదా, అది వస్తుంది కొంతమందికి. తర్వాత ఈ ఫ్రీ బస్ ఒకటి ఉపయోగించుకుంటాం. ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పి హామీలు ఇస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్ళ గురించి చెప్పకండి అమ్మా, ఏ గవర్నమెంట్ ఇయ్యేది, ఇంట్లో చెప్పుడే ఉంటది. కేసీఆర్ గవర్నమెంట్ అయినా, రేవంత్ గవర్నమెంట్ అయినా, రేపు పొద్దున వచ్చే ఏ బీజేపీ గవర్నమెంట్ వస్తే కూడా వాళ్ళు కూడా ఇస్తామని చెప్పడమే కానీ ఇండ్లు ఇచ్చేది అయితే ఉండదు. ఆశ మీద ఆశ వదులుకున్నారు పేద ప్రజలందరూ. ఏది ఫ్రీ ఇండ్లు ఇచ్చే అనే దాని గురించి అయితే ఆశ వదులుకున్నారు.